వెళ్ళొస్తాం మావయ్య. దీర్ఘాయుష్మాన్ భవ. ఉంటాను భావన గారు. నన్ను భావన అంటే చాలు చిన్నాన్నగారు. అరే రండి చిన్న వియ్యంకుడి గారు. తీరిగ్గా 4 మాటలు మాట్లాడటానికి నాకు సమయమే చెక్కలేదు. హరిశ్చంద్ర గారు, మీకు చిన్న విన్నపం. కాస్త వీలు చూసుకొని తమరొకసారి మా ఊరు అరకు వ్యాలీకి తప్పకుండా రావాలి. అక్కడ నాకు అందమైన ఇల్లుంది. మనం సరదాగా గడపాలన్నదే నా కోరిక. మీరు ఎప్పుడంటే అప్పుడే బావగారు. అప్పుడప్పుడు మా కోడలను చూసుకునే అవకాశం కూడా ఉంటుందిగా. మరో 6 నెలల దాకా పెళ్లి ముహూర్తాలు లేవన్నాడు మీ సిద్ధాంత్ గారు. చెల్లెమ్మా, పంతులు గారికి కాస్త దక్షిణ గట్టిగా ఇచ్చి ఆ ముహూర్తం ఏదో ముందుకు జరిపిస్తే మంచిది. అయితే మీరు వచ్చే నెల తప్పకుండా అరకు వ్యాలీ వస్తున్నారు. 100%. నమస్కారం. అలాగే నమస్కారం. అరే, నువ్వు బావగారితో కలిసి చెండా పీస్తున్నావేంటి? మాతో రావా? మాతో పాటు ఎదురు సన్నాహాల్లో నువ్వు రావాలి కదా. మీరు చెప్పింది కరెక్టే. లేదు, భగత్ గారు మాతోనే ఉండి పెళ్లి వారికి స్వాగతం పలుకుతారు. మీరు చెప్పింది కరెక్టే. ఇద్దరు చెప్పింది కరెక్ట్ ఎలా అవుతుంది అంకుల్? ఎలాగంటే నాకు ఇటువైపు నుంచి ఇన్విటేషన్, అటువైపు నుంచి ఉంది. మనకందరూ కావలసిన వాళ్లే. పెళ్లి వాళ్ళు వచ్చినప్పుడు స్వాగతం చెప్తాం, మగ పెళ్లి వాళ్లతో కలిసి మర్యాదలు చేయించుకుంటాం. ఏంటి నేను చెప్పింది కరెక్టే? కరెక్టే. ఏంటి కరెక్ట్? ఏంటి రా చెప్తాను. ఎక్కడికి బుజ్జి? అక్కని తీసుకొచ్చినందుకు మీరే నాకు రుణపడున్నారు. హరిశ్చంద్ర గారు, ఇంతకు ముందే మేము అరకు వ్యాలీకి వచ్చేసాం. అవును, మీరు ఎప్పుడు వస్తున్నారు? సరే మంచిది. ఊరు బయట బస్సు డిపో ఉంది, అట్నుంచి ఎడమవైపు తిరగండి. ఇంటి దాకా తారు రోడ్డు ఉంది, మీకు ఏ ఇబ్బంది కలగదు. సరే వచ్చేయండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. వదిన, అరకులోయలో వాతావరణం శీతలంగా ఉంటుంది కదా? అయ్యి బాబాయ్, అప్పుడే నీకు పూర్ణిమ భాష వచ్చేసినట్టుంది. వాళ్ళు వచ్చేసారు, రారా. ఇంకా 80 కిలోమీటర్లు ఉన్నది. కళ్యాణం అంటే లడ్డు కలదందులో
తాగుబోతుల వీళ్ళందరికీ బండి మార్చలేక నేను చేస్తున్నా. నువ్వు ఒక్కదానివే కష్టపడ్డావు ఎందుకే? నేనున్నానుగా, నువ్వు కాస్త జరుగు, నేను చేసి పెడతాను. బంగారు రా 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 తీసుకోండి, మంచినీళ్ళు తీసుకోండి. బావగారు మీరు కూర్చోండి. ఆ ట్రే ఇక్కడ పెట్టమ్మా. మంచినీళ్ళు నేనే తీసుకుంటాను. బావగారు మేము ఇక్కడికి అతిథులుగా రాలేదండి. ఒరే తాత తాగు. జలం జలుబు చేసినప్పుడు చల్లటి నీళ్ళు తాగటం మంచిది కాదు. రండి. ఆహా ఆహా ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. రండి. అలాగే రండి. అరే చిన్న ఇంకుడు గారు తమరు దయచేయండి. చిన్న చిన్న డైనింగ్ టేబుల్సా? మీకోసం ఒక చిన్న స్పెషల్ డైనింగ్ టేబుల్. రండి తీసుకురామా స్పెషల్ ప్లేటు. ఇలా ఇవ్వండి పిన్ని గారు. మావయ్య గారు వంట చేయడంలో పిన్ని గారి చేతికి ఎదురే లేదనుకోండి, ఉప్పు వేసినా కారం వేసినా తూచినట్టుగా ఉంటుంది. చూస్తున్నాను కదా. చెల్లమ్మా ఈజ్ అ లక్కీ మ్యాన్. ఏమిటి సునీల్ బాబు మీరు భోజనం చేయటం లేదు? తింటాను మావయ్య గారు. వదినా అన్నయ్య న్యూస్ పేపర్ మిస్ అయినని బాధపడుతున్నట్టున్నాడు. మావయ్య గారు ఈ రోజు చల్ల పులుసు పూర్ణిమే చేసింది. అలాగా అయితే నేను పట్టు పట్టాల్సిందే. మావయ్య గారు అక్క మీకోసమే కారం తక్కువగా వేసింది, లేకపోతే గుమ్మగుమ్మల కోసం మిరియాలు బాగా దట్టించేది. నో థ్యాంక్స్. పూర్ణిమ నేను మీ చిన్నాన్నతో మాట్లాడేశానమ్మా. నీ మిగిలిన చదువు వైజాగ్లో పూర్తి చేయొచ్చు.
కావాలనుకుంటే ఆ తర్వాత ఆఫీస్కి కూడా అటెండ్ అవ్వచ్చు. రాహుల్ పుట్టే వరకు భావన రోజు ఆఫీస్కి వస్తూ ఉండేది. నా అభిప్రాయం ఏంటంటే అమ్మాయిలే మంచి అడ్మినిస్ట్రేటర్స్ అని. డాడీ, ఆ? ఏంటి ఏంటండి ఇది? రాత్రికి మీరు మాతో పాటు ఇక్కడ పడుకోవట్లేదని విన్నాను. లేదండి, మేము పక్కనే ఉన్న క్వార్టర్స్ లో ఉంటాం. మీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మావయ్య గారు, మనందరూ ఈ 3 పెద్ద పెద్ద గదుల్లో విశ్రాంతి తీసుకోవాలని చిన్నాన్నగారు ఇలా చేస్తున్నారు. అబ్బే, అలాంటిదేం లేదండి. రండి రండి, ఎవరు పక్కన వాళ్ళు వేసుకోండి. నేను ఇక్కడ పడుకుంటాను. తాత నువ్వు అక్కడే పడుకో. రే ప్రేమ్, ఇంకో 4 పరుపులు పట్టరా. అదే బావగారు మీరు ఉండండి. ఆ తాతగారు కూర్చోబెట్టు. రాహుల్ కూర్చోబెట్టు. అందరూ ఒక్కసారి నా మాట వినండి. జెంట్స్ అందరూ ఇక్కడ పడుకుంటున్నారు, లేడీస్ అందరూ అక్కడ పడుకుంటున్నారు. ప్రేమ్, నా పరుపు ఆయన పక్కన రాత్రి అంతా ఆయనకి లెక్చర్ పీకాలి. మీరు కూర్చోండి. కరెంట్ పోయింది. కరెంటు పోతే మీరేం చేస్తారు? కూర్చోండి బావగారు.